చాలా మందికి బల్లారాధన అనే విలువ తెలియదు. క్రీస్తు యేసు రక్తంలో శరీరంలో పాలు పొందే విలువ చాలా మందికి తెలియక చాలా నిర్లక్ష్యం. ఏముందలే ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇంకో వేరే స్థలానికి పోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు కదా, అక్కడ పోయి తీసుకుందాంలే. బల్ల ఎక్కడ పడితే అక్కడ తీసుకునేది కాదు. ఆయన రక్తం ఎలా పడితే అలా తీసుకునేది కాదు. శుద్ధీకరణ లేకుండా తీసుకునేది కాదు. మోకాల మీద ఉండకుండా మనం ఏదో కూర్చొని ఏదో భోజనాల దగ్గర కూర్చొని తీసుకునేది కాదు. దానికి ఒక మర్యాద, ఒక విలువ ఉంది. యేసు క్రీస్తు రక్తం పరిశుద్ధమైన రక్తం, ప్రతి పాపిని కడగగలిగిన రక్తం. యూదా చెడ్డ ఆలోచనలతో ఆయన రక్తంలో పాలు పొందినాడు. ఏమైనాడు? ఉరి తీసుకున్నాడా? యేసు క్రీస్తు రక్తం ఒకని పరిశుద్ధునిగా మార్చగలిగినది, ఒకని ఉగ్రత నుండి తప్పించగలిగినది. అదే యేసు క్రీస్తు రక్తాన్ని సరైన రీతిలో గాని పాలు పొందకపోతే, తీసుకోకపోతే వాడిని ఉరి శిక్షగా మారుతుంది. ఇంత ఇచ్చేదానికి ఇన్ని మాటలా అని మీరు అనుకోవద్దు. ఇంతే గాని అది ఉరి తాడవచ్చు, అది దీవెనకరంగా